హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 4 సంబంధించినటువంటి ఏవైతే పోస్టెస్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రేపటి నుంచి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే క్యాండిడేట్స్కి ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, అలాగే కొన్ని రకాల సర్టిఫికేట్స్ని అయితే ఫామ్స్కి సంబంధించి ఎలా ఫిల్ చేయాలి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం చెక్ లిస్ట్ సంబంధించి ఎలా ఫిల్ చేయాలో క్లియర్గా చెప్తాను. ఆ తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో అసిస్టేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి, అలాగే వివిధ డిపార్ట్మెంట్ల వారిగా కొన్ని ఫామ్స్ అయితే ఇవ్వడం జరిగింది. లైక్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సంబంధించి, అలాగే రెసిడెన్సీ క్యాస్ట్ సంబంధించిన సర్టిఫికేట్, అలాగే ఎన్సీఎల్ సంబంధించి కూడా కొన్ని డిక్లరేషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. అవి ఎలా ఫిల్ చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఫ్రెండ్స్, ఇక ఈ వీడియోలో ఈ గ్రూప్ 4 సర్వీసెస్ సంబంధించినటువంటి ఏవైతే పోస్టెస్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే రేపటి నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. అది విషయాన్ని అయితే అందరికైతే తెలుసండి. ఫ్రెండ్స్, ఇక మనం క్లియర్గా గమనించినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి ఏవైతే గ్రూప్ 4 సర్వీసెస్ కింద ఉన్నటువంటి పోస్టెస్ ఏవైతే ఉన్నాయో జూనియర్ అకౌంటెంట్, అలాగే జూనియర్ ఆడిటర్, జూనియర్ అసిస్టెంట్, అలాగే సూపర్వైజర్, అలాగే వార్డ్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టెస్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే రేపైతే షెడ్యూల్ అయితే కావడం జరిగింది. రేపటి నుంచి మీకు ఒక నెల పాటు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరగడం జరుగుతుందండి. చాలామంది క్యాండిడేట్స్ ఉన్నారు కనుక. ఫ్రెండ్స్, ఇక ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటా అనేది ఏంటంటే మీ యొక్క దీన్ని చెక్ లిస్ట్ అంటారండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటా అంటే మీ యొక్క డాటా, మీ బేసిక్ ఇన్ఫర్మేషన్నే ఇక్కడ మీరైతే ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎలా ఫిలప్ చేయాలంటే మీరైతే ఎలాంటి కంప్యూటరైజ్డ్ డివైస్ ద్వారా ఫిలప్ అయితే చేయొద్దండి. మీరు ఓన్లీ మీ యొక్క హ్యాండ్ రైటింగ్ ద్వారా ఇక్కడ మాన్యువల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ముందుగా వచ్చేసి మీరు ఫోటో సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఫోటో వచ్చేసి మీ హాల్ టికెట్ పైన ఉన్నటువంటి ఫోటో ఉంటే పర్లేదు, ఎందుకంటే సులభంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సిగ్నేచర్ అండి. సిగ్నేచర్ వచ్చేసి మీరు ఎప్పుడు కానీ కింద డౌన్లోడ్ చేయదు, పైన సిగ్నేచర్ పైన కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, అందులో చేయండి సిగ్నేచర్ అనేది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి టీఎస్పీఎస్సీ ఐడి అండి. టీఎస్పీఎస్సీ ఐడి అంటే మీ యొక్క ఆల్రెడీ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి టీఎస్పీఎస్సీ ఐడి రావడం జరుగుతుంది. కమిషన్ కూడా మెయిల్స్ పంపిస్తుంది, అందులో కూడా మీ టీజీపీఎస్సీ ఐడి అయితే కనబడడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి రిఫరెన్స్ ఐడి అండి. రిఫరెన్స్ ఐడి అంటే క్యాండిడేట్ ఐడి లేదా రిఫరెన్స్ ఐడి అంటారు. రిఫరెన్స్ ఐడికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ నాకు కూడా ఐడియా లేదు, బట్ రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా, ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నెక్స్ట్ వన్ వచ్చేసి హాల్ టికెట్ అండి. హాల్ టికెట్ అంటే మీ యొక్క గ్రూప్ 4 సర్వీసెస్ సంబంధించినటువంటి హాల్ టికెట్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది గ్రూప్ 4 సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి మీ యొక్క గ్రూప్ 4 సంబంధించిన సర్టిఫికేట్ సంబంధించి మీరు ఎగ్జామ్కి అటెండ్ అయిన హాల్ టికెట్ అయితే ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్యూస్ అండి. వెన్యూస్ ఎక్కడ అంటే టీజీపీఎస్సీ ప్రతిభా భవన్ నాంపల్లికి సంబంధించి ఒక వెన్యూ అవుతుంది. అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ సెకండ్ వెన్యూ అయితే కావడం జరుగుతుంది. మీకు షెడ్యూల్ అయితే చేయడం జరిగింది కాబట్టి అందులో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి యాజ్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ యాజ్ పర్ ద ఎస్ఎస్సి అండి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ వచ్చేసి యాజ్ పర్ ద ఎస్ఎస్సి అంటే మీ ఎస్ఎస్సి మెమోలో ఏదైతే నేమ్ ఉందో అదే నేమ్ని ఇక్కడ ఇన్సర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక కొంతమంది క్యాండిడేట్స్కి ఇప్పుడు సపోజ్ నా నేమ్ చెప్తున్నా, ఇక్కడ అమ్మ మధుకర్ అని ఉంది కదా, అమ్మ మధుకర్ అనేది ఇక్కడ క్లియర్గా రాయండి. ఒకవేళ మీరు కొంతమంది క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే ముందు మధుకర్ రాసి తర్వాత అమ్మ అని రాస్తారు, అలా రాయద్దని. మీ యొక్క ఎస్ఎస్సి ప్రకారం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి. అలాగే క్యాపిటల్ లెటర్స్లో రాస్తే మాత్రం బెటర్, ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫాదర్ నేమ్ యాజ్ పర్ ద ఎస్ఎస్సి ప్రకారం ఉండే విధంగా రాయండి. అలాగే మదర్ నేమ్ కూడా అదే విధంగా ఉండే విధంగా రాయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి జెండర్ అండి. జెండర్ వచ్చేసి మీ మేలా ఫీమేల్ అనేసి ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీకు యాజ్ పర్ ద ఎస్ఎస్సి ప్రకారం ఏ విధంగా ఉందో డేట్ ఆఫ్ బర్త్ అదే విధంగా వేయాలి. నాట్ ఫర్ ఆధార్ అండి. చాలామంది క్యాండిడేట్స్ ఇక్కడ ఆధార్ సంబంధించి ఇక్కడ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే ఇస్తారు, బట్ అలా వేయొద్దు అండి. యాజ్ పర్ ద ఎస్ఎస్సి మెమో ప్రకారం అడిగారు కాబట్టి యాజ్ పర్ ద ఎస్ఎస్సి మెమో ప్రకారమే మీరు ఇక్కడ వేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి యాజ్ ఆన్ 1/7/2022 నాటికి మీ యొక్క ఏజ్, మంత్, డే అనేది ఏ విధంగా ఉందో ఇక్కడ వేయమని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇది క్లియర్గా చెక్ చేసుకోండి. యాజ్ ఆన్ ద నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ వచ్చిన టైం నాటికి మీ యొక్క ఇయర్, మీ మంత్, మీ డేట్ అనేది ఏ విధంగా ఉందో ఇక్కడ క్లియర్గా వేయాల్సి ఉంటుంది. ఇది ఏజ్ క్యాలిక్యులేటర్కి సంబంధించిన విషయం కాబట్టి ఏజ్ క్యాలిక్యులేటర్ అనేది మొబైల్లో ఉంటుంది. ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఒక 2-3 అప్లికేషన్స్ ఒకసారి ఫాలో అవ్వండి. ఎందుకంటే కొన్ని క్యాలిక్యులేటర్స్ అయితే కొంచెం ఇన్కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి క్లియర్గా చూసుకున్నట్లయితే
ఏజ్ రిలాక్సేషన్ అండి. ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి మీకు ఖచ్చితంగా సర్వీస్ సర్టిఫికేట్ అయితే అడుగుతారండి. సర్వీస్ సర్టిఫికేట్‌కి సంబంధించి ఖచ్చితంగా మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా సర్వీస్ సర్టిఫికేట్ అనేది అడగడం జరుగుతుంది. అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక ఎన్‌సీసీ సంబంధించి మీ యొక్క ఎన్‌సీసీ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి సంబంధించి మీరు డిశ్చార్జ్‌కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ లేదా సర్వీస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి ఒకసారి క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. అలాగే నెంబర్ ఆఫ్ ఇయర్స్ క్లైమ్డ్ ఫర్ రిలాక్సేషన్ అండి. ఇది ఒక విషయాన్ని మీరు క్లియర్‌గా గమనించినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 46 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకొక 2 ఇయర్స్ లేకపోతే 3 ఇయర్స్ మీరు ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుంటే +3 అని యాడ్ చేయండి. ఇక్కడ టోటల్గా 49 ఇయర్స్ అయితే కావడం జరుగుతుంది. ఈ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఒకసారి అది వీడియో చూడకపోతే చూసుకోండి ఫ్రెండ్స్. ఇక ఏజ్ రిలాక్సేషన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఎన్ని ఇయర్స్కి మీరు ఏజ్ రిలాక్సేషన్ని క్లెయిమ్ చేస్తున్నారో ఈ ఇయర్స్ అయితే రాయాలి. ఖచ్చితంగా 1 ఇయరా లేకపోతే 2 ఇయర్స్ అనేసి ఇక్కడ క్లియర్గా రాయాల్సి ఉంటుంది. వెదర్ ద రిలవెంట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్, దీనికి సంబంధించినటువంటి రిలవెంట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారంటే ఎస్ పైన క్లిక్ చేసి దీనికి సంబంధించిన ఇయర్ అయితే క్లియర్గా మెన్షన్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి క్వాలిఫికేషన్ అండి. యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ క్వాలిఫికేషన్ సంబంధించి ఖచ్చితంగా చాలామందికి డౌట్ ఉంటుందండి. ఎందుకంటే యాజ్ ఆన్ 1/12/2022 నాటికి మీకు ఖచ్చితంగా మీ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వాలండి. ఖచ్చితంగా కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అయితే అవుతారండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఆల్రెడీ నా పాత టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది. అక్కడ నుంచి కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి ఫ్రెండ్స్. ఇక క్వాలిఫికేషన్ సంబంధించి డేట్ ఆఫ్ అక్యూరింగ్ క్వాలిఫికేషన్ చాలామంది అడుగుతారు. లేకపోతే పాస్ రిజల్ట్ సంబంధించిన డేట్ వేయాలనేసి కూడా కొంతమంది క్యాండిడేట్స్ ఉంటారండి ఫ్రెండ్స్. ఇక మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అండి. నోటిఫికేషన్ కంటే ముందు మీరు క్వాలిఫై అయితే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించిన డేట్ వేయాలి. లేకపోతే ఆ తర్వాత క్వాలిఫై అయితే మాత్రం మీరు ప్రజెంట్ ఎప్పుడు క్వాలిఫై అయ్యారన్న సంబంధిత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ పర్ ద నోటిఫికేషన్ ప్రకారం కాబట్టి క్వాలిఫికేషన్ ఆఫ్ ది క్యాండిడేట్ సంబంధించి మీ యొక్క క్వాలిఫికేషన్ రాయాలని. క్వాలిఫికేషన్ అనేది మీరు బ్యాచిలర్ డిగ్రీ అని పెడతారు చాలామంది క్యాండిడేట్స్ అయితే గ్రూప్ 4 సంబంధించి. కాబట్టి మీ యొక్క ఏ గ్రూప్ రాయాలి బ్యాచిలర్ డిగ్రీ అని పెట్టేసి మీరు ఏ గ్రూప్కి ఇక్కడ క్వాలిఫైడ్ అంటే మీరు ఏ గ్రూప్ చేశారనేది దాని యొక్క గ్రూప్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ బాక్స్లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి డేట్ ఆఫ్ అక్యూరింగ్ క్వాలిఫికేషన్ బై ద క్యాండిడేట్. డేట్ ఆఫ్ అక్యూరింగ్ అంటే కొందరు పాస్ సంబంధించినటువంటి రిజల్ట్ డేట్ వేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఓడీలో ఎలా ఉందో ఆ డేట్ వేస్తారు ఫ్రెండ్స్. ఇక డేట్ ఆఫ్ అక్యూరింగ్ క్వాలిఫికేషన్ అంటే రిజల్ట్ డేట్ వేయండి. ఖచ్చితంగా రిజల్ట్ డేట్ వేయాలి. చాలామంది క్యాండిడేట్స్కి రిజల్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్లో వస్తుంది. ఆన్లైన్లో రాకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా ఓడీ డేట్ అంటే ఇష్యూ డేట్ అయితే వేయాల్సి వస్తుంది. అదే మీకు డేట్ ఆఫ్ అక్యూరింగ్ క్వాలిఫికేషన్ క్యాండిడేట్ సంబంధించిన డేట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ అండి. నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ చాలా వరకు మీ యొక్క యూనివర్సిటీని మీరు ఎక్కడ చదివారనేసి రాయాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ ది స్టేట్ ఇన్ విచ్ ద స్టేట్ యూనివర్సిటీ ఈస్ లొకేటెడ్, ఎక్కడ లొకేటెడ్ అయి ఉందనేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ డిగ్రీ అండి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఎన్ని మార్క్స్ వచ్చాయి మీ డిగ్రీలో అనేసి అడగడం జరుగుతుంది. మీరు కమ్యూనిటీ వారిగా పెట్టాల్సి ఉంటుంది. ఒక ఓసీ కమ్యూనిటీ అయితే ఎంత పర్సంటేజ్ అనేసి 50% లేకపోతే 60 90% అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఒకవేళ బీసీ అయినా ఎస్సీ ఎస్టీ అయినా దానికి సంబంధించిన పర్సంటేజ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి. కమ్యూనిటీ సర్టిఫికేట్ చాలామంది క్యాండిడేట్స్కి కొంచెం ఐడియా ఉండదు. కమ్యూనిటీ సర్టిఫికేట్ వచ్చేసి లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అయితే బీసీ ఎస్టీ క్యాండిడేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా మీరు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. కమ్యూనిటీ సంబంధించి మీ ఏ కమ్యూనిటీ ఖచ్చితంగా క్లియర్గా ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఓసీఆ, ఎస్సీఆ, ఎస్టీఆ, ఈడబ్ల్యూఎస్ సంబంధించిగా లేకపోతే బీసీ క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా సబ్ కేటగిరీస్ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి కేటగిరీస్ అయితే మీరు క్లియర్గా ఈ విధంగా పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అఫీషియల్ యూజ్ అండి. ఇక్కడ మాత్రం మీరు ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు, ఇక్కడ ఏం రాయొద్దు. నెక్స్ట్ వన్ వచ్చేసి బీసీ క్యాండిడేట్స్ అండి. బీసీ క్యాండిడేట్స్కి ఖచ్చితంగా నాన్ క్రీమీ లేయర్ ఉంటుంది కాబట్టి ఎన్సీఎల్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఎన్సీఎల్ కూడా మీరు ఈ గైడ్లైన్స్ ప్రకారమే ఎన్సీఎల్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. నాట్ బిఫోర్ 1 ఇయర్ కంటే ముందు ఉన్న అంటే బిలో ఉన్న సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళొద్దండి. మీరు ఒక 1 ఇయర్ బిలో ఉన్న ఆ సర్టిఫికేట్ డేట్ ఉన్నాయైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 2024 ఫెబ్ నాడు తీసుకుంటే దానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ 2023 ఫెబ్ నాడు తీసుకున్న సర్టిఫికేట్స్ ఉన్నా పర్లేదు, అట్లా కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి అది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి
ఇక్కడ వెదర్ ద నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్డ్ అంటే మీరు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాండిడేట్స్ క్లైమింగ్ ద ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించి 2021-22కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ సర్టిఫికేట్ మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో ఇష్యూ చేస్తారంటే ఒకసారి క్లియర్గా కనుక్కొని మీరు సర్టిఫికేట్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన సర్టిఫికేట్ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ అయితే చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు కనుక్కోవాలి. దాని గురించి అయితే నేను కూడా కనుక్కొని ఒకసారి మీకు క్లియర్గా అప్డేట్ చేస్తాను. ఇది దీనికి సంబంధించి జీవో నెంబర్ 243 సంబంధించి కొన్ని గైడ్లైన్స్ అయితే ఉండడం జరుగుతుంది ఈ సర్టిఫికేట్ సంబంధించి. అలాగే మీ సేవలో ఈ సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇయర్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. అది 2021 సంబంధించియా లేకపోతే మీరు 2022కి సంబంధించిన తీసుకున్నారా లేదా అని అడగడం జరుగుతుంది. ఒకవేళ తీసుకున్న మాత్రం ఎస్ అనేది టిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ సేవ ఆన్లైన్ డేట్ ఆఫ్ ఇష్యూ ఖచ్చితంగా మీ సేవలో డేట్ ఆఫ్ ఇష్యూ ఎప్పుడు ఇష్యూ చేశారనేసి అడగడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ అడగడం జరిగింది కొత్తగా. డూ యూ బిలాంగ్స్ టు పీడబ్ల్యూడీ కేటగిరీ సంబంధించిన డిజబిలిటీ సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ అయితే అడగడం జరుగుతుంది. మీరు వర్చువల్ హ్యాండిక్యాప్డ్ సంబంధించి ఓహెచ్ క్యాండిడేట్స్కి హెచ్హెచ్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇక్కడ పర్సంటేజ్ అయితే అడగడం జరిగిందండి. మీకు ఎంత పర్సంటేజ్ డిజబిలిటీ ఉందని 90%, 100% లేకపోతే అడగడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ ద క్యాండిడేట్స్ క్లైమింగ్ ద స్పోర్ట్స్ రిజర్వేషన్ వచ్చేసి ఎవరైతే స్పోర్ట్స్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాటికి సంబంధించిన స్పోర్ట్స్ రిజర్వేషన్ సర్టిఫికేట్కి సంబంధించి మీరు ప్రొడ్యూస్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండికేట్ ద ఎవిడెన్స్ ఆఫ్ ఒరిజినల్ స్టడీ అండి. ఒరిజినల్ స్టడీ ఇండికేట్ ఎలా చేస్తారంటే ఫస్ట్ టు 7th క్లాస్ సంబంధించిన క్యాండిడేట్స్ ఒకటే జిల్లాలో చదివితే అది జిల్లాకి లోకల్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించే ఈ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మీరు ఫస్ట్ నుంచి 7th క్లాస్ ఒకటే దగ్గర చదివితే దానికి సంబంధించి లోకల్ ఏరియా అవుతుంది. మళ్ళీ లోకల్ రిజర్వేషన్ అయితే వర్తించడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. వాటికి సంబంధించి ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి ఇండికేట్ ద ఎవిడెన్స్ ఆఫ్ ఒరిజినల్ స్టడీ అని ఫస్ట్ టు 7th క్లాస్ వరకు అడగడం జరుగుతుంది. ఇక్కడ ఇయర్ రాయాలండి. ఒకవేళ మీరు ఫస్ట్ క్లాస్ వచ్చేసి 2021 నుంచి 2002 నుంచి 2003 వరకు ఒకటే అంటే ఫస్ట్ క్లాస్ చదివారనుకోండి. వీటికి సంబంధించి ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే మీరు 2002 వేయద్దండి, ఖచ్చితంగా 2003 వేయాలి. ఎందుకంటే 2003 వరకే మీకు కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ 2003 అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి. లేదంటే మీరు ఒకవేళ అకాడమిక్ ఇయర్ ఆధారంగా వేస్తారంటే 2002-2003 అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి. అట్లా వేసినా మీకు సింపులే. ఇలా వేసి లేకపోతే ఇలా వేసినా పర్లేదు. అలాగే మీ యొక్క నేటివ్ డిస్ట్రిక్ట్ అంటే ఈ క్లాస్ ఎక్కడ చదివారు, ఫస్ట్ క్లాస్ అనేది ఎక్కడ చదివారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడగడం జరుగుతుంది. అలాగే స్టేట్, అది ఏ స్టేట్లో ఉండే, అప్పుడు తెలంగాణ స్టేట్లో ఉందా, ఏపీ స్టేట్లో ఉందా, అప్పుడు దానికి సంబంధించి మీ బోనఫైడ్ మీద ఉంటుంది, అది వేయాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ ఇష్యూ అండి, ఆ ఇష్యూ చేసిన డేట్ కూడా అడగడం జరుగుతుంది కాబట్టి ఆ ఇష్యూ చేసిన డేట్ కూడా క్లియర్గా వేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు ఫస్ట్ టు 7th క్లాస్ వరకు ఈ విధంగా ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంది. విత్ డిస్టిక్ స్టేట్కి సంబంధించి ఈ విధంగా ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్టిక్ టు విచ్ యూ బిలాంగ్. ఏ డిస్టిక్ అంటే మీరు ఏ డిస్టిక్ వాళ్ళని అడగడం జరుగుతుంది. ఈ ఫస్ట్ టు 7th క్లాస్కి సంబంధించి మీరు ఒకటే డిస్టిక్లో చదివితే ఆ డిస్టిక్ లోకల్ అవుతుంది కాబట్టి మీరు ఆ డిస్టిక్ని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మల్టీ జోన్ సంబంధించి కొంతమంది క్యాండిడేట్స్కి తెలియదండి. ఒకవేళ మీరు డిఫరెంట్ స్టడీ చేస్తే మాత్రం ఖచ్చితంగా నాన్ లోకల్ అవుతారు కాబట్టి ఆ డిస్టిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి డూ యూ బిలాంగ్స్ టు ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి సర్వీస్ సర్టిఫికేట్ అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా సర్వీస్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, ప్రజెంట్ ఎన్ఓసి ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వెదర్ ద ఎక్సైజ్ వెబ్ ఆప్షన్, మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ పెట్టారని అడగడం జరుగుతుంది. పెట్టాం కాబట్టి ఎస్ఎన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పోస్ట్ కోర్స్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ ది పోస్ట్ కోర్ 70కి సంబంధించి ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే పోస్ట్ కోర్ 70 అనేది ఇక్కడ నేను ఆల్రెడీ ఒక నోట్బుక్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. పోస్ట్ కోర్ 70 అనేది ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ సంబంధించి హిందూ రీజన్స్ ఓన్లీ అప్లై చేసుకోవచ్చు అండి. ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ అయితే అడగడం జరుగుతుంది. దానికి సంబంధించిన సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇక్కడ మీరు ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ సంబంధించి నేను ఆల్రెడీ ఇదే పీడిఎఫ్లో ఉంటుంది, కింద మీకు స్క్రోల్ చేస్తే కనబడడం జరుగుతుంది, క్లియర్గా చూపెడతాను. అక్కడ
ఇక్కడ ఒకసారి మీకు చూపెడతానండి ఈ సెల్ఫ్ డిక్లరేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి, మీకు సెల్ఫ్ డిక్లరేషన్ ఫర్ హిందూ రీజియన్ సంబంధించిన ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా కనబడడం అయితే జరుగుతుంది. మీకు చూపెడతాను క్లియర్గా. ఇది వచ్చేసి డిక్లరేషన్ యాజ్ ఏ హిందూ, మీరు హిందూగా డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. గ్రూప్ 4 సర్వీసెస్ సంబంధించి డిక్లరేషన్ యాజ్ ఏ హిందూ హూ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ కోడ్ నెంబర్ 70 ఎవరైతే అప్లై చేస్తున్నారో వాటికి సంబంధించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ ఐడి, అలాగే హాల్ టికెట్ నెంబర్ అండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ క్యాపిటల్ లెటర్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే వీటికి సంబంధించినటువంటి ఫాదర్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రిలీజన్ అండి, హిందూ వాళ్ళు సంబంధించిన రిలీజన్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఫుల్ పోస్టల్ అడ్రస్ అండి, విలేజ్, మండల్, అలాగే డిస్టిక్ సంబంధించి మీరు క్లియర్గా మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న డిక్లరేషన్ అడగడం జరుగుతుంది. హియర్ బై డిక్లేర్ దట్ బిలాంగింగ్ టు హిందూ కమ్యూనిటీ ద ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ బై ఈజ్ ట్రూ అండ్ కరెక్ట్ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీవ్ అండ్ మై క్యాండిడేచర్ షెల్ బి క్యాన్సల్ ఇట్ ఎనీ స్టేజ్ ఇఫ్ యూ ఫౌండ్ ఇన్కరెక్ట్. ఒకవేళ నేను ఇన్కరెక్ట్ ఏమైనా మిస్టేక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నన్ను క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక డిక్లరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ డిక్లరేషన్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఫుల్ సిగ్నేచర్ అండి. మీ యొక్క ఫుల్ సిగ్నేచర్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం డిక్లరేషన్ నాట్ సైన్డ్ బై ద క్యాండిడేట్ విల్ బీ రిజెక్టెడ్. ఒకవేళ మీరు డిక్లరేషన్ పైన సైన్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక్కడ ప్లేస్ అండ్ డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. ప్లేస్ అంటే మీ ప్లేస్ కాదండి, ఖచ్చితంగా ఇక్కడ దానికి సంబంధించినటువంటి వెన్యూ ప్లేస్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి పోస్ట్ కోడ్ నెంబర్ 94కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దామండి. పోస్ట్ కోడ్ సంబంధించినటువంటి 94 సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి పోస్ట్ కోడ్ 94 సంబంధించి ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇది వచ్చేసి పోస్ట్ కోడ్ సంబంధించి పోస్ట్ కోడ్ 94 70 కంప్లీట్ అయింది కదా, పోస్ట్ కోడ్ 94 అండి. ఈ పోస్ట్ కోడ్ 94కి సంబంధించి ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ అండి. ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించి ఈ పోస్ట్ కోడ్ 94 అనేది వర్తించడం జరుగుతుంది. ఈ 94 సంబంధించి ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఇది ఫిజికల్ రిక్వైర్మెంట్ పోస్ట్ కాబట్టి దీనికి సంబంధించి ఫిట్నెస్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఫిట్నెస్ వచ్చేసి మీరు క్లియర్గా మనం ముందుగా చూసినట్లయితే అట్లీస్ట్ 152 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఖచ్చితంగా కమిషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన మెజర్మెంట్ కూడా ఇక్కడ 152.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి హైట్ వచ్చేసి. ఇక అట్లీస్ట్ మనం ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే హైట్ వచ్చేసి ఇక్కడ 152 అలాగే వెయిట్ వచ్చేసి 45.5 kgs అయితే ఉండాలి ఖచ్చితంగా. వాటికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 94 సంబంధించి ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్సే ఇక్కడ మీరు వాటికి సంబంధించి అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులోనే 94లోనే ఇఫ్ యూ ప్రొడ్యూస్ ద మెడికల్ సర్టిఫికేట్ ఫర్ ది నాట్ బిలో ర్యాంక్ ఆఫ్ గౌట్ ఇన్ సివిల్ అసిస్టెంట్ సర్జన్. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఖచ్చితంగా ఒక పాయింట్ అయితే నోట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ ఫిజికల్ ఫిట్నెస్ కాబట్టి ఖచ్చితంగా మీరు మెడికల్ అయితే సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మెడికల్ సర్టిఫికేట్ వచ్చేసి మీరు ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే తీసుకోవద్దండి. ఖచ్చితంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ గౌట్ వాళ్ళ ఇక్కడ మీరు కన్సిడర్ చేసిన సర్టిఫికేట్ మాత్రమే అప్రూవల్ అయితే కావడం జరుగుతుంది. దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే మీరు ఎస్ పైన క్లిక్ చేసి ఇక్కడ రిలవెంట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పోస్ట్ కోడ్ నెంబర్ 95 అండి. 95 సంబంధించి ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే 95 సంబంధించి మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఫిట్ కాబట్టి ఈ పోస్ట్కి ఇక్కడ ఫిజికల్ రిక్వైర్మెంట్ అయితే ఖచ్చితంగా అడగడం జరుగుతుందండి. ఫిజికల్ రిక్వైర్మెంట్ ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఇది సూపర్వైజర్ పోస్టులు కాబట్టి దీనికి సంబంధించి మెన్ వచ్చేసి 167 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే అరౌండ్ చెస్ట్ వచ్చేసి ఇన్స్పిరేషన్ వచ్చేసి 86.3 ఉండాలి. అలాగే ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ అయితే ఉండాలండి. ఇక్కడ క్లియర్గా మీరు కమిషన్లో కూడా ఇక్కడ మీకు అందులో కూడా మెన్షన్ చేయడం జరిగింది. అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక వీటికి కూడా మెడికల్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ప్రొడ్యూస్ అయితే చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ ది పోస్ట్ కోడ్ 3 అండి. పోస్ట్ కోడ్ 3కి సంబంధించి ఓన్లీ బీకామ్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాల్సి వస్తుంది. ఇక్కడ అకాడమిక్ డీటెయిల్స్ బీకామ్ వల్లే అడగడం జరుగుతుంది. పోస్ట్ కోడ్ నెంబర్ 3కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 3 అనేది కమిషనర్ ఆర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ CDMA సంబంధించి కాబట్టి మీరు ఖచ్చితంగా బీకామ్ క్యాండిడేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అనేసి ఇక్కడ ఓడి మీద ఉంటుంది. యూనివర్సిటీ లొకేషన్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. యూనివర్సిటీ నేమ్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. విదర్ ద రిలవెంట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్, ఒకవేళ మీరు రిలవెంట్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటే ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ కోడ్ నెంబర్ 15 అండి. పోస్ట్ కోడ్ నెంబర్ 15 సంబంధించి ఒకసారి క్లియర్గా చూపెడతాం మీకు క్లియర్గా. పోస్ట్ కోడ్ నెంబర్ 15 వచ్చేసి ఇక్కడ డిగ్రీ అగ్రిగేటర్ మార్క్స్ అడగడం జరుగుతుందండి. డిగ్రీకి సంబంధించిన ఈ పోస్ట్ కోడ్ 15 అనమాట. దీనిలో మీ డిగ్రీ పాసింగ్ డేట్ అడగడం జరుగుతుంది. యూనివర్సిటీ లొకేషన్ కూడా అడగడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించిన రిలవెంట్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక పర్సంటేజ్ ఇన్ డిగ్రీస్ ఫర్ అదర్స్, పర్సంటేజ్ ఏ విధంగా ఉందని అడగడం జరుగుతుంది. పర్సంటేజ్ ఇన్ డిగ్రీ ఫర్ SC/ST క్యాండిడేట్స్కి ఏ విధంగా ఉంది దానికి సంబంధించి కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఉంటే దానికి సంబంధించి ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 61B F&A సంబంధించి ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయర్ సీవరేజ్ బోర్డు సంబంధించి క్లియర్గా చూసుకోవచ్చు. వీటికి సంబంధించి కూడా బీకామ్ కంప్యూటర్స్ చేసిన క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేబుల్ అయితే కావడం జరుగుతుంది. దీనికి సంబంధించి డేట్ ఆఫ్ పాసింగ్ అలాగే యూనివర్సిటీ లొకేషన్ వీటికి సంబంధించిన రిలవెంట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇవన్నీ కంప్లీట్ అయినాక మీకు ఒక చిన్న డిక్లరేషన్ అడగడం జరుగుతుంది. డిక్లరేషన్ సంబంధించి ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఐ డిక్లేర్ దట్ ఆల్ ద కాలమ్స్ ఫిల్డ్ బై ది మీ అండ్ కంటైనింగ్ మై బయోడేటా అండ్ అదర్ పర్టికులర్స్ యాజ్ ట్రూ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ సంబంధించి అడగడం జరిగింది. ది సర్టిఫికేట్స్ సచ్ యాజ్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ డేట్ ఆఫ్ బర్త్ SSC స్టడీ రెసిడెన్స్ ఈస్ సపోర్టెడ్ ఆఫ్ మై క్లైమ్ ఫర్ క్యాండిడేచర్ ఆర్ జెన్యూన్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవి కొన్ని ఇంపార్టెంట్ డిక్లరేషన్స్ కూడా అడగడం జరిగింది. అవన్నీ ఒకసారి ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. అడ్రస్ వచ్చేసి మీ అడ్రస్ ఇవ్వాలి ఖచ్చితంగా, కమిషన్ అడ్రస్ అయితే కాదు. మీ అడ్రస్ ఇచ్చేసి ఇక్కడ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీరు కమ్యూనికేషన్ కొరకు ఏదైతే నెంబర్ ఇచ్చారో అప్పుడు అదే నెంబర్ ఇక్కడ రిజిస్టర్గా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లేస్ అండి. ప్లేస్ వచ్చేసి ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ప్లేస్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క వెన్యూ ప్లేస్ అలాగే డేట్కి సంబంధించి వేయాల్సి ఉంటుంది. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ మీ యొక్క సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి టు బి యూజ్డ్ ఫర్ ద అడ్మిషన్ అఫీషియల్ యూజ్. ఇదైతే మీరైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాయొద్దు, ఇది కమిషనే రాస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కమిషన్లో కూడా ఏ విధంగా ఉంటుందంటే ద క్యాండిడేట్ ఈజ్ అడ్మిటెడ్ ఫర్ ద ఫర్దర్ ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్. మీరు సెలెక్షన్ అయిన తర్వాత ఈ ప్రపోజల్ క్వాలిఫికేషన్ యాజ్ పర్ ద నోటిఫికేషన్ ప్రకారం ముందుగా ASO గారు అయితే చూస్తారండి. ఆ తర్వాత సెక్షన్ ఆఫీసర్, తర్వాత అసిస్టెంట్ సెక్రటరీ, తర్వాత డిప్యూటీ సెక్రటరీ గారు అయితే చూడడం జరుగుతుంది. అలాగే టు బి యూజ్డ్ ఫర్ ద రిజెక్షన్, ఎందువల్ల రిజెక్షన్ చేశారనేసి ఇక్కడ రాయడం జరుగుతుంది. రిమార్క్స్ అయితే ఇక్కడ రాస్తారు ఖచ్చితంగా. అలాగే ఆ తర్వాత ASO సెక్షన్ ఆఫీసర్గా చూస్తారు, తర్వాత అసిస్టెంట్ సెక్రటరీ, తర్వాత డిప్యూటీ సెక్రటరీ గారు అయితే మీకు వెళ్ళడం జరుగుతుంది. మీ ఫైల్ వచ్చేసి ఇది వచ్చేసి చెక్ లిస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా మీకు చెక్ లిస్ట్ అనేది ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం టెలిగ్రామ్లో ఒకసారి మెసేజ్ చేయండి. అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి, లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. ఇది జెన్యూన్ వీడియో కాబట్టి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.